హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు అయితే ఈవినింగ్ టైం లేట్ వెళ్తున్నాం అనుకుంటున్నారా? సో మా 3 మమ్మీస్ అయితే చాలా రోజులు అవుతుందండి ఎగ్జిబిషన్ తీసుకెళ్ళామని అడుగుతున్నారు. సో అన్ఎక్స్పెక్టెడ్గా ఈరోజు అయితే వీలవుతుందన్నమాట. సో మా తమ్ముడు అయితే కార్ తీసుకొచ్చాడు, వెళ్తున్నాము. మా వాళ్ళందరూ ఉన్నారు ఇందులో. సో అక్కడికి మా జగిత్యాల ఎగ్జిబిషన్ ఎలా ఉంటుందో మనం అక్కడికి వెళ్ళినాక చూపిస్తా. మొత్తంకైతే మేమైతే జర్నీ స్టార్ట్ చేసేసి జగిత్యాలని అయితే ఎంట్రీ అయ్యి ఎగ్జిబిషన్ దగ్గరికి అయితే చేరుకున్నామండి. సో స్టార్టింగ్లోనే మాకైతే ఒక పెద్ద బర్డ్ అయితే వెల్కమ్ చెప్పేసింది. సో దిగేసి అక్కడైతే టికెట్ అయితే తీసేసుకున్నాము. చాలా అంటే చాలా బాగుందండి అక్కడ లొకేషను. అసలు ఏదో ఒక న్యూ వరల్డ్కి వచ్చిన ఫీలింగ్ అయితే అనిపించింది. అక్కడ ఒక న్యూ డెకరేషన్కి అదంతా చూసి మా వాళ్ళైతే హవక్కయ్యారండి. సో ఇంకా లోపలికి అయితే ఎంట్రీ అయితే అయిపోయినాము. సో ఎంట్రీలో అయితే ఫస్ట్ అయితే ఐస్ క్రీమే ఎంట్రీలోనే ఉంది. సో ఐస్ క్రీమ్ తీసేసుకొని ఒక పెద్ద చింపాంజీ ఒక డోల్ ప్లే చేస్తూ మాకైతే వెల్కమ్ చెప్పిందండి లోపల. వాళ్ళు అక్కడైతే ఫొటోస్ అయితే దిగారు. సో ఇంకా ఎగ్జిబిషన్ లోపలికి వెళ్తూ ఉండగా మనకి ఎలక్ట్రికల్ ఎనిమల్స్ అయితే అరేంజ్మెంట్ అయితే నాకైతే చాలా అంటే చాలా నచ్చిందండి. ఏదో మనం ఒక జూకి అయితే ఎలా వెళ్తామో సో ఆ ఫీలింగ్ అనిపించింది, జూలో ఉన్న ఫీలింగ్ అయితే. ఇంకా చాలా అంటే చాలా డిఫరెంట్స్ అయితే అక్కడ అరేంజ్మెంట్ అయితే చేశారు. మా వాళ్ళైతే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యారు. ఇంకా ఎలా ఉంటుందో లోపలికి వెళ్తే అనేలాగా చాలా అంటే చాలా ఫీల్ అయ్యారన్నమాట. ఇంకా అదే కంటిన్యూ చేస్తూ వెళ్తూ వాళ్ళనైతే ఫొటోస్ అయితే చాలా అంటే చాలా దింపేశాము. ఇంకా నాదైతే ఏం లేదండి, నేనైతే ఫోటోషూట్లోనే వీడియోస్లోనే అసలు మునిగిపోయాను. మా వాళ్ళని జైంట్ వీల్ ఎక్కండ్రా బాబు అని అంటే వాళ్ళ సిస్టర్ కలిసిందని ముచ్చట్లు పెట్టేస్తున్నారు. ఈ లాస్ట్ అయితే నేను ఒక సెల్ఫీ వీడియో అయితే తీసుకుంటా అనేసి అయితే తీసుకున్నాను. సో మేమైతే ప్రతి ఒక్కరు చూస్తూ అయితే వెళ్ళాము. అక్కడికి వెళ్ళకైతే డిఫరెంట్గా ఒక డెవిల్ సౌండ్ చేస్తూ అక్కడ ఒకటి ఉందండి. మా వాళ్ళైతే వెళ్ళకండ్రా బాబు భయపడతారు అంటే మా మమ్మీ వాళ్ళు వినకుండా లోపలికి అయితే వెళ్ళిపోయారు. ఇంకా బయటకు వచ్చాక అసలు వాళ్ళ ఒపీనియన్ అడిగితే మాత్రం ఒక్కొక్కరు ఎక్స్ప్రెషన్ చూడాలి. అమ్మో చాలా భయమైంది అనేసి మా నడిపమ్మనైతే అసలు వేరే అనిపించింది. వెళ్ళకండి అని ముందే చెప్పగలంటే నో ప్రాబ్లం అంటున్నారు. సో ఇంకా ఇక మమ్మీస్ అంటే గాజులు అది ఇది అనేసి సెంటిమెంట్ ఉంటుంది కదండి. అక్కడున్న మంచి కాస్ట్యూమ్స్ దగ్గరికి అయితే తీసుకెళ్ళాము. వాళ్ళైతే తీసేసుకొని బై చేశారు. ఇక కొనేసుకొని బయటకైతే వచ్చేసామండి. అమ్మ మొత్తానికైతే ఇంటికి వచ్చేసాం ఫ్రెండ్స్. మా వాళ్ళైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు. పాపం వాళ్ళ వర్క్ బిజీలో ఉండిపోయి ప్రతి ఒక్కడు మిస్ అవుతారు కదా. సో అందుకనేసి ఇట్లాంటి చిన్న మూమెంట్స్ని సో వాళ్ళకి ఇవ్వాలి అనేసి వాళ్ళు అడిగారు. సో ఎప్పటి నుండి అనుకుంటున్నాము. సో ఇంకా మొత్తానికైతే ఫుల్ఫిల్ చేసాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్.